ఏపీలో మిర్చి రైతుల దుస్థితి బాలేదు. ఆదుకోవాలంటూ కేంద్రానికి చంద్రబాబు లేఖ. రైతులను మోసం చేసి పరామర్శలేంటి? జగన్ వ్యాఖ్యలకు టీడీపీ కౌంటర్. ఈసీ నిబంధనలు పట్టించుకొని జగన్, గుంటూరు మిర్చి యార్డులో వైసీపీ వీరంగం. సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు, రేపు పలువురు ఎన్డీఏ పెద్దలతో భేటీ. తిరుపతి పర్యటనలో లోకేష్, కార్యకర్తలతో భేటీ, అభివృద్ధి పనులకు శ్రీకారం. వల్లభనేనిని 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వండి. ఎస్సీ ఎస్టీ కోర్టులో పోలీసులు కౌంటర్ దాఖలు. కాసేపట్లో తెలంగాణ భవన్కు కేసీఆర్, పార్టీ బలోపేతంపై నేతలకు దిశానిర్దేశం. కాషాయ బుక్ మెయింటైన్ చేస్తున్నాం. ఐఏఎస్లు బానిసల్లా పనిచేయొద్దన్న ఈటల. ఏపీకి 608.08 కోట్లు, తెలంగాణకు 231.75 కోట్లు. విపత్తులు, వరద సాయం ప్రకటించిన కేంద్రం. జీజీహెచ్లో మంత్రి సత్యకుమార్ ఆకస్మిక తనిఖీలు, రోగుల సమస్యలు, వైద్య సేవలపై ఆరా. ఉద్యోగుల అంతర్గత బదిలీల్లో మాయాజాలం, దుర్గగుడి అధికారుల నిర్వాకంపై ఆగ్రహం. రెండో రోజు వీర రాఘవరెడ్డి కస్టడీ విచారణ, రంగరాజన్పై దాడి కేసులో దర్యాప్తు. కాసేపట్లో ఢిల్లీ సీఎం పేరు ప్రకటన, ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న చంద్రబాబు, పవన్. బూత్ స్థాయి వరకు వెళ్లి కష్టపడాలి, కార్యదర్శులు, ఇన్ఛార్జీలకు ఏఐసీసీ దిశానిర్దేశం. సీఈసీగా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేష్ కుమార్, అభినందనలు తెలిపిన ఎన్నికల అధికారులు. పడిపోయిన కుంభమేళా నీటి నాణ్యత, బ్యాక్టీరియా ఎక్కువైందని సిపిసిబి నివేదిక. రూట్ మార్చిన ట్రంప్, కోస్టారికా దేశానికి అక్రమ వలసదారులు. ఇవాల్టి జెలెన్స్కీ సౌదీ పర్యటన వాయిదా, అమెరికా రష్యా చర్చలకు ఆహ్వానించకపోవడంతో క్యాన్సిల్. కాసేపట్లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం, తొలి మ్యాచ్లో కివీస్ పాకిస్తాన్ ఢీ.